ఎం న్యూస్ కి స్వాగతం. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు సతీ సమేతంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మనోరాల రిసెప్షన్ కు హాజరయ్యారు. వెంకయ్యనాయుడు తన కుమార్తెను నిడదవోలు ప్రాంతానికి చెందిన పారిశ్రామికవేత్త ఇమ్మడి విష్ణురావు కుమారుడికిచ్చి వివాహం చేశారు. వీరిద్దరి కుమార్తె సాత్విక వివాహం ఇటీవల ఘనంగా జరిగింది. వీరి రిసెప్షన్ నిడదవోలులో ఏర్పాటు చేయడంతో వెంకయ్యనాయుడు దంపతులు హాజరయ్యారు. వీరితో పాటు మాజీ మంత్రులు కామినేని శ్రీనివాస్, పితాని సత్యనారాయణ, కనుమూరు బాపిరాజు తదితరులు హాజరయ్యారు. నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుపల్లి శేషారావు వెంకయ్యనాయుడికి ఘన స్వాగతం పలికారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ విష్ణురావుతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ స్వర్ణ భారతి ట్రస్ట్ ఏర్పాటు చేసి చేస్తున్న సేవా కార్యక్రమాల పట్ల ఎంతో సంతోషించేవాడని, ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా నూతన వధువులను పైనుండి ఆశీర్వదిస్తారన్నారు. నూతన వధువులను కేవలం ప్రజలకు పరిచయం చేయడం కోసమే రిసెప్షన్ ఏర్పాటు చేశామని, రాజకీయాల కోసం కాదని, తాను రాజకీయాలు లేనన్నారు. రిసెప్షన్ కు హాజరై వధువులను ఆశీర్వదించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూడు ప్రాంతాల్లో ఈ ట్రస్ట్ వీటిని ముందుకు తీసుకెళ్ళాలి, సేవా కార్యక్రమం కూడా చూసి ఆయన చాలా సంతోషించేవాడు. ఇంకా ఇలా చేస్తూ ఉన్న మన కుటుంబానికి మంచి పేరు తెచ్చుకుంది. అలాంటి కృష్ణరావు గారు, నా కుమారుడు హర్షవర్ధన్, అలాగే కోడలు రాధమ్మ, వీళ్ళు కూడా తన కుటుంబ సభ్యులాగా చూసుకుంటూ ఎంతో ప్రేమగా పలకరిస్తూ ఉండేవాడు. ఎప్పుడు ఎంతో ఆదరణ చూపించేవాడు. మరి ఈరోజు అందరినీ వదిలి వాళ్ళు లేకపోయినా పయనించి వారు తపస్సుగా విష్ణుని సాత్వికను ఆశీర్వదిస్తారని అందరినీ ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని పరిచయం చేయడం, మీ అందరి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం అంతే ఉద్దేశం, ఇంకేం లేదు. నేను వెనక వేరే కారణం లేదు. రాజకీయం అసలే లేదు. మీకు తెలుసు కదా, నేను రాజకీయాలు లేదు, వాళ్ళు కూడా రాజకీయాలకు వచ్చే పరిస్థితి లేదు, రావాలని కూడా అనుకోవడం లేదు. రాకూడదని అనుకుంటున్నాను. సుఖంగా సంతోషంగా బతకాలని చెప్పినని అనుకుంటున్నాను. అందుకని ఈరోజు ఈ నిడదవోలు పట్టణంలో జరిగేటక్క ఈ వివాహ వధువుల పరిచయ వేదికలో మనందరికీ కలవడం చాలా సంతోషం. మీరందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి పిల్లలను ఆశీర్వదించినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ మీ యొక్క అభిమానం ఇలాగే ఈ కుటుంబం పట్ల భవిష్యత్తులో కూడా కొనసాగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కాబట్టి విశాఖపట్నం చదువుతున్నాను కాబట్టి అక్కడ పెట్టడం, అక్కడ పెద్దలు అందరూ చాలా పెద్ద ఎత్తున అందరూ రాజకీయ నాయకులతో సహా మామూలు మిత్రులందరూ వచ్చి అభినందించడం, ఆశీర్వదించడం జరిగింది. మరి నేను అనుకున్నాను, విశాఖపట్నంలో పెడుతున్నాము, పెళ్లి చెన్నైలో అయింది, ఇంకెందుకు రండి అంటే, కానీ శ్రీమతి విష్ణురావు గారు ఆమె లేదు, ఆయన గుర్తుగా మీరు మన నిడదవోలులో పెడితే బాగుంటుంది, మీరు తప్పనిసరిగా రావాలని అంటే, నేను విష్ణురావు గారి మీద అభిమానం, కుటుంబం మీద అభిమానంతో అలాగే అని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే ఇన్ని రిసెప్షన్లు పెట్టడం ఇష్టం, ఎందుకంటే మళ్ళా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.